మోడల్ పేపర్ చూయించుకుంటూ లాస్ట్ మినిట్ రివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మీ ప్రిపరేషన్ అయిపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో మనము ఎక్కువ ఎంఫసిస్, ఫోకస్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి పేపర్, ఎలా స్కోర్ చేయాలి గుడ్ మార్క్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏ 60 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ ఉంటుంది. మనకి క్వశ్చన్ పేపర్ స్టార్ట్స్ విత్ ఉపవాచకం. సో రామాయణంలో నుంచి ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి అనుగుణంగా 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ ప్రశ్నలు ఉండొచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపంలో ప్రశ్నలు తయారు చేయమని కూడా అడుగుతాడు. సో ఒక్కసారి ఈ ప్యాసేజ్ తరువుగా నేర్చుకొని మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వేయండి. సో దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ యూ కెన్ గెట్ ఈజీలీ 5 మార్క్స్. క్వశ్చన్ పేపర్లో కొంచెం ట్రిక్కీ పార్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ సెక్షన్లో ఆబిట్. ఎందుకంటే పద్యం పూరించి భావమైన రాయమంటాడు, లేకుంటే పద్యమే ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటాడు. ఏది ఇస్తాడు అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము. సో ఇక్కడ ఈ పద్యాన్ని ఎలా పూరించాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో పద్యం పూరించి భావం రాయమంటే మనకి ఈ స్టెప్స్తో అయితే రాయాలి. పద్య పాదభంగం లేకుండా రాస్తే 2 మార్క్సులు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పద్యం రాసి వదిలేస్తారు, కానీ వాళ్ళకి 2 మార్క్సే వస్తాయి. యాక్చువల్లీ పద్యం రాసినందుకు 2 మార్క్స్, భావం రాసినందుకు 2 మార్క్స్. కొంతమంది స్టూడెంట్స్కి పద్యం నేర్చుకోలేరు, అలాంటి వాళ్ళు భావం నేర్చుకొని రాస్తే చాలు, మీకు 2 మార్క్స్ వస్తాయి. ఐ రిపీట్ వన్స్ అగైన్, పద్యానికి 2 మార్కులు, పద్య భావానికి 2 మార్కులు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్క్, అంటే మిస్టేక్స్ లేకుండా రాస్తే. ఈ విధంగా 5 మార్క్స్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు స్టూడెంట్స్, మీరు చూస్తున్నది ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగానే కరెక్షన్ చేస్తారు కాబట్టి మనం ఇదే విధంగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటే పదాల అర్థాలకు 3 మార్కులు కేటాయిస్తారు. అన్వయ క్రమానికి ఆర్డర్, కొన్ని పద్యాల్లో మనకి లాస్ట్ పార్ట్ అనేది మనం ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. సో అక్కడ క్రమం అంటే ఆర్డర్కి మనకి 1 మార్క్, అక్షర దోషాలు అంటే మిస్టేక్స్ లేకుండా రాస్తే 1 మార్క్. ఈ విధంగా 5 మార్క్స్ అలాట్ చేస్తారు. పద్యం ఇచ్చి ప్రతిపదార్థం చేసి రాయమని అడిగితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అదే పద్యాన్ని పూరించి భావం రాయమంటే పద్యం రాయాలి, భావం రాయాలి, మిస్టేక్స్ లేకుండా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ సెక్షన్ ఆ బిట్. ఫస్ట్ సెక్షన్లో ఈ బిట్ 10 మార్క్స్ ఉంటుంది. ప్యాసేజ్ అయినా పోయం అయినా ఇచ్చి దానికి అనుగుణంగా 5 ప్రశ్నలు ఇస్తాడు, 10 మార్కులు ఉంటాయి. సో ఒక్కొక్క ప్రశ్నకి 2 నుంచి 3 సెంటెన్స్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీ స్టూడెంట్స్, ఎంత ఈజీ అనేది నేను చెప్తాను. సత్యేంద్రనాథ్ ఏ అంశంపై పరిశోధన చేశాడు? ప్లాంక్స్ లా అండ్ క్వాంటమ్ హైపోథసిస్ అంశంపై పరిశోధన చేశాడు. ఇది రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. సింపుల్. ఇది రాయాలి అంటే ఈ ప్యాసేజ్ని ఒక్కసారి ఫుల్గా చదువుకొని అర్థం చేసుకొని తర్వాతనే అటెంప్ట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఈ ప్యాసేజ్, రామాయణం ప్యాసేజ్ 5 మార్కులు ఈజీగా వస్తాయి. ఈ పద్యాలు అన్ని తరువుగా నేర్చుకోండి, దీనికి 5 మార్కులు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. అండ్ ఈ ప్యాసేజ్ కూడా 10 మార్క్స్. సో ఈజీగా మీకు 20 మార్క్స్ వస్తాయి, తరువుగా ప్రిపేర్ అవుతాయి. సెకండ్ సెక్షన్ చూద్దాం. సెకండ్ సెక్షన్లో మాత్రము ఈ షార్ట్ ఆన్సర్స్ కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది తరువుగా. ఈ కొటేషన్స్ ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది చెప్పడం కష్టం. ఒక కవి పరిచయంగా మాత్రం కంపల్సరీ అడుగుతాడు. ఈ కవి పరిచయం మీద ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, మీరు ఒక చూడనట్టయితే డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెడతాను, చూడండి. సో షార్ట్ ఆన్సర్స్ తర్వాత మనం ఎక్కువ ఎంఫసిస్ చేయాల్సింది లాంగ్ ఆన్సర్స్. ఎందుకంటే 4 ప్రశ్నలు ఉంటాయి లాంగ్ ఆన్సర్స్లో. అవి పద్య భాగంలో నుంచి ఒక ప్రశ్న, 16 ప్రశ్న, 17 ప్రశ్న గద్య భాగం నుంచి, 18 ప్రశ్న రామాయణం నుంచి, అండ్ సృజనాత్మకత డిస్కోర్సెస్. సృజనాత్మకతలో ప్రశ్నావళి ఎలా రాయాలి, సంభాషణ ఎలా రాయాలి, అండ్ లేఖ, ఈ 3 తరోగా నేర్చుకోండి, సరిపోతుంది. ఈ 3 నుంచి ఒకటి కంపల్సరీ అప్కమింగ్ ప్రీ ఫైనల్సే కాదు, బోర్డ్ ఎగ్జామ్స్లో నుంచి కూడా వస్తాయి. అండ్ డోంట్ నెగ్లెక్ట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, పార్ట్ బి. సో పార్ట్ బి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 20 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి. పార్ట్ బిలో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. ఒకటి మనకి సొంత వాక్యాలు 2 ప్రశ్నలు ఈజీగా రాయొచ్చు. అండ్ మెయిన్గా అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు అండ్ వ్యుత్పత్తి పదాలు, ఇవన్నీ నేర్చుకుంటే మనకి 10 మార్కులు వస్తాయి. అండ్ వ్యాకరణాంశాల్లో మనకి సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు, ఈ 5 అంశాల మీద 10 మార్కులు ఉంటాయి.
సో ఆల్రెడీ నేను పార్ట్ బి మీద సెపరేట్ వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడనట్టుంటే డిస్క్రిప్షన్ పార్ట్‌లో లింక్ ఉంటుంది. చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే స్టూడెంట్స్, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వెషన్స్. మీరు రాకున్నా ఏ క్వెషన్ వదలొద్దు. ట్రై టు అటెంప్ట్ ఆల్ ద క్వెషన్స్. రైట్ నీట్‌లీ. చాలా నీట్‌గా హ్యాండ్ రైటింగ్‌తో రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేస్తే అన్ని క్వెషన్స్‌కి సమాధానాలు ఇచ్చి నీట్ హ్యాండ్ రైటింగ్‌లో చేస్తే మీరు ఫెయిల్ అవ్వటం అంటూ ఉండదు. ఫర్గెట్ అబౌట్ ఫెయిల్యూర్. యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.